బాక్సాఫీస్ దగ్గర 2 రోజులు పూర్తయిన తర్వాత ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 40% వరకు రికవరీని సొంతం చేసుకున్న నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం సినిమా 3వ రోజు వీకెండ్ అడ్వాంటేజ్ తో దుమ్ము దుమారం లేపాల్సి ఉన్నప్పటికీ కూడా సినిమాకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎదురు దెబ్బ తగిలింది. అటు ఆంధ్రప్రదేశ్ లో ఇటు నైజాం లో వర్షాల వలన తీవ్రంగా ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తుంది సినిమా. ఆ ఇంపాక్ట్ కలెక్షన్లపై కూడా పడే అవకాశం ఉండటంతో అనుకున్న రేంజ్ లో గ్రోత్ అయితే కనిపించడం లేదు. కానీ ఉన్నంతలో 2వ రోజు లెవెల్లోనే సినిమా బాక్సాఫీస్ దగ్గర బుకింగ్స్ పరంగా 3వ రోజున ట్రెండ్ అవుతూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ మాత్రం మంచి జోరునే చూపెడుతూ ఉన్నాయి. దాంతో బాక్సాఫీస్ దగ్గర 3వ రోజు ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 2వ రోజు లెవెల్లో షేర్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుండి వర్షాలు ఇంపాక్ట్ తగ్గితే సినిమా 3వ రోజు డే ఎండ్ అయ్యే టైం కి 3 కోట్ల నుండి 3.5 కోట్ల వరకు షేర్ అందుకునే ఛాన్సెస్ ఉంటాయి. బాక్సాఫీస్ దగ్గర సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా తెలుగు రాష్ట్రాలలో సినిమా 4 కోట్లకు నుండి 4.5 కోట్ల రేంజ్ దాకా షేర్ అందుకోవాల్సిన అవసరం 3వ రోజు ఎంతైనా ఉంది. కానీ వర్షాల వలన ఇబ్బందులు తలెత్తడంతో కలెక్షన్లపై ఆ ఇంపాక్ట్ పడుతూ ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర డే ఎండ్ అయ్యే టైం కి సినిమా ఏమైనా వర్షాలు తగ్గి టికెట్ సేల్స్ పరంగా గ్రోత్ ను చూపించి అనుకున్న దానికన్నా బెటర్ గా హోల్డ్ చేస్తుందా లేక ఇదే రేంజ్ లో కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. డే ఎండ్ అయ్యే టైం కి సినిమా బాక్సాఫీస్ స్టేటస్ చూసి ఎంతవరకు కలెక్షన్ సాధించవచ్చు అన్నది అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.